Hi, hello. This is Chemistry by Mr. Cool. This is new YouTube ఛానల్ అండి. దీంట్లో స్టూడెంట్స్ మనం ఈ యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మార్చిలో జరిగేటువంటి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి కెమిస్ట్రీకి సంబంధించినటువంటి 8 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటి ఈ వీడియో లోపల మనం చెప్పడం జరుగుతుంది. ఓన్లీ క్వశ్చన్స్ మాత్రమే స్టూడెంట్స్. అండ్ నెక్స్ట్ వీడియోస్ లోపల 4 మార్క్స్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటి చెప్దాం. సో ఈ వీడియోలో మనము 8 మార్క్స్ ఏ చాప్టర్ నుండి వస్తాయి? 8 మార్క్స్ అనేటువంటివి ఫస్ట్ ఇయర్లో కెమిస్ట్రీలో అటామిక్ స్ట్రక్చర్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, కెమికల్ బాండింగ్ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. అయితే వీటిలో అటామిక్ స్ట్రక్చర్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేటువంటి చదవకుండా మనము వెళ్ళకూడదు ఎగ్జామ్కు. ఎందుకంటే మనం కంపల్సరీ అవి చదివితేనే 8 + 8 16 వస్తాయి. అయితే ఇంకా చదువుదాం, కంపల్సరీ మనకి ఏ విధంగా కూడా మిస్ కావద్దు అనుకుంటే మీరు ఈ 4 చాప్టర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ కూడా చదవండి. సో బోర్ లేకుండా మనం 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఏంటి అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ చూద్దాం మనం. ఫస్ట్ 8 మార్క్స్ క్వశ్చన్స్. లాంగ్ ఆన్సర్ అంటే 8 మార్క్స్ క్వశ్చన్స్. సో వీటిలో ఫస్ట్ చాప్టర్ ఇస్ అటామిక్ స్ట్రక్చర్. అటామిక్ స్ట్రక్చర్లో 2 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎవ్రీ ఇయర్, అంటే 20-25 ఇయర్స్ నుండి కూడా కంటిన్యూస్గా ఇవే వస్తున్నాయి. సో ఏంటి అసలు? ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద పోస్ట్లేట్స్ ఆఫ్ బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్? వాట్ ఆర్ ద పోస్ట్లేట్స్ ఆఫ్ బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్? Discuss the importance of this model to explain various series of line spectra in hydrogen atom. So what are the postulates of Bohr's model? What are the postulates? Bohr's model యొక్క postulates ను వివరించాలి. అదే విధంగా లైన్ స్పెక్ట్రా ఇన్ హైడ్రోజన్ ఆటమ్ కి సంబంధించింది కూడా వివరించాలి. ఇది ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ 8 మార్క్స్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ వన్, క్వాంటమ్ నెంబర్స్. ఓవరాల్ గా మనం క్వాంటమ్ నెంబర్స్ అని అంటాం. సో హౌ ఆర్ ద క్వాంటమ్ నెంబర్స్ NLM arrived at? How are the quantum numbers NLM arrived at? Explain the significance of these quantum numbers. Explain the significance of these quantum numbers. So ఇవి రెండు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ క్వాంటమ్ నెంబర్స్ లోపల మనం అన్ని రాయాలి. ఇందులో N రాయాలి, L రాయాలి, M రాయాలి, స్పిన్ క్వాంటమ్ నెంబర్ కూడా రాయాలి. సో మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏంటి NLM ఇచ్చిందని అక్కడి వరకే రాయకూడదు. సో కంపల్సరీ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, అజిముతల్ క్వాంటమ్ నెంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్, స్పిన్ క్వాంటమ్ నెంబర్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, సో ఇవి రెండు మోస్ట్ కంపల్సరీ 8 మార్క్స్ క్వశ్చన్స్. ఇవి రెండు మీరు కంపల్సరీ ఎగ్జామ్కు ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళకూడదు. ఓకే, డన్. నౌ దిస్ ఇస్ ద ఫస్ట్ అటామిక్ స్ట్రక్చర్. అండ్ నెక్స్ట్ చాప్టర్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇందులో నుండి కూడా 8 మార్క్స్ క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రావడం జరిగింది. సో ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటుంది. ఇది కూడా 20 ఇయర్స్ నుండి వస్తుంది. సో వీటిలో ద ఫస్ట్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డిఫైన్ IE1 అండ్ IE2. డిఫైన్ IE1 అండ్ IE2. వై ఈజ్ IE2 గ్రేటర్ దెన్ IE1? వై ఈజ్ IE2 గ్రేటర్ దెన్ IE1 ఫర్ ఏ గివెన్ ఆటమ్? ఫర్ ఏ గివెన్ ఆటమ్. డిస్కస్ ద ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ IE of an element. Discuss the factors that affect IE of an element. అంటే తెలుగులో దీన్ని ఏమంటాం? మొదటి అయనేషన్ ఎనర్జీ, ద్వితీయ అయనేషన్ ఎనర్జీ. వీటిని డిఫైన్ చేయండి. రెండవ అయనేషన్ ఎనర్జీ అనేటువంటిది మొదటి అయనేషన్ ఎనర్జీ కంటే ఎందుకు ఎక్కువ? అదేవిధంగా వీటి యొక్క ఫ్యాక్టర్స్ అనేటువంటివి కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తున్నారు. సో ఇది ఫస్ట్ క్వశ్చన్. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది ఇది. నెక్స్ట్ మన వీడియోస్లలో ఉంటుంది. మీరు దీని ఆన్సర్ క్లియర్గా మీరు వినొచ్చు. ఇక్కడ చెప్పేటువంటి ప్రతి కూడా నా టైం వీల్ని బట్టి వీడియోస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. మీరు మన ఛానల్ ఫాలో అవ్వండి. ఆన్సర్ క్లియర్గా 8కి 8 మార్క్స్ వచ్చేటట్టు మన వీడియోలో ఆన్సర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ స్టూడెంట్స్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వాట్ ఈజ్ పీరియాడిక్ ప్రాపర్టీ? వాట్ ఈజ్ పీరియాడిక్ ప్రాపర్టీ? హౌ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్ vary in a group and a period? How the following properties vary in a group and a period? Explain atomic radius, electron gain enthalpy, electronegativity, ionization enthalpy.
ఎలక్ట్రో నెగిటివిటీ, అయనేషన్, ఎంథాల్పీ. సో అంటే ఏంటి ఇక్కడ వాట్ ఈజ్ పీరియాడిక్ ప్రాపర్టీ అంటే తెలుగులో ఆవర్తన ధర్మము అనగానేమి. ఇది గ్రూప్స్లో పీరియడ్స్లో ఏ విధంగా ఉంటుంది, వాటికి అటామిక్ రేడియస్లో ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అన్నా కూడా ఎలక్ట్రాన్ అఫినిటీ అన్నా కూడా రెండు సేమ్. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రోనెగటివిటీ అండ్ అయనేషన్ ఎంథాల్పీ ఆర్ అయనేషన్ ఎనర్జీ అన్నా కూడా సేమ్. సో ఇది సెకండ్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇది కూడా ఎగ్జామ్లో రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ ఇన్ పీరియాడిక్ టేబుల్ ఆర్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. Write an essay on S, P, D and F black elements. Write an essay on S, P, D and F black elements. అంటే S, P, D, F black elements గురించి ఎస్సే రాయండి అని చెప్తున్నాడు. సో ఇవి 3 క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్లో కంపల్సరీ ఏదో ఒక క్వశ్చన్ ఐదర్ యాన్యువల్ ఎగ్జామినేషన్ ఆర్ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామినేషన్స్లో వచ్చిన క్వశ్చన్స్. సో కాబట్టి కంపల్సరీ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్లో ఈ క్వశ్చన్లు చదవకుండా మీరు ఎగ్జామ్స్కు వెళ్ళకూడదు. ఓకే, సో ద నెక్స్ట్ చాప్టర్ కెమికల్ బాండింగ్. సో కెమికల్ బాండింగ్ ఆర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఈ రెండింటి లోపల 8 మార్క్స్ క్వశ్చన్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఒకవేళ ఆర్గానిక్లో వచ్చింది అనుకోండి మీకు కెమికల్ బాండింగ్లో 8 మార్క్స్ ఉండవు. ఒకవేళ కెమికల్ బాండింగ్ వచ్చింది అనుకోండి ఆర్గానిక్లో ఉండదు. మరి మనకు కెమికల్ బాండింగ్ లోపల ఏ క్వశ్చన్స్ ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు, ఓన్లీ 2 క్వశ్చన్స్ మాత్రం కంపల్సరీ చదవండి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, వాట్ ఈజ్ హైబ్రిడేషన్? వాట్ ఈజ్ హైబ్రిడేషన్? ఎక్స్ప్లెయిన్ sp, sp2 అండ్ sp3 హైబ్రిడేషన్ విత్ వన్ ఎగ్జాంపుల్ ఇచ్. అంటే ఫస్ట్ మీరు హైబ్రిడేషన్ యొక్క డెఫినేషన్ రాయాలి కంపల్సరీ. ఆ తర్వాత sp, sp2, sp3 హైబ్రిడేషన్ యొక్క డెఫినేషన్స్ రాయాలి. అదేవిధంగా ప్రతిదానికి ఒక ఎగ్జాంపుల్ అనేటువంటిది రాయండి. సో అంటే సపోజ్ ఇప్పుడు మనకు sp అంటే BeCl2, sp2 అంటే BCl3, sp3 అంటే CH4. ప్రతిదానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ దాని ఎక్స్ప్లెనేషన్తో సహా రాస్తే సరిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ వన్, సెకండ్ వన్, గివ్ ద మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎనర్జీ డయాగ్రామ్. దీన్ని మనం సింపుల్గా MOED అంటాం, MOED అంటాం. సో వీటిని MOED ఆఫ్ N2 అండ్ O2 అంటే N2 డయాగ్రామ్ ఉంటుంది సపరేట్గా, O2 డయాగ్రామ్ కూడా ఉంటుంది. సో క్యాలిక్యులేట్ ద బాండ్ ఆర్డర్ ఆఫ్ N2 అండ్ O2 అంటే MOED ఆఫ్ N2ది రాయాలి అండ్ O2ది రాయాలి. సో నెక్స్ట్ బాండ్ ఆర్డర్ కూడా రాయాలి. సో ఇవి రెండు కలిపితే 8 మార్క్స్ క్వశ్చన్, అంటే N2 అండ్ O2 కలిపితే. ఒకవేళ దీన్ని కనుక 4 మార్క్స్లో కనుక ఇస్తే N2 మాత్రమే అడుగుతాడు, లేదంటే O2 మాత్రమే అడుగుతాడు. సో కాబట్టి ఇవి రెండు కనుక మీరు ప్రిపేర్ అవుతే 8 మార్క్స్ క్వశ్చన్స్ కెమికల్ బాండింగ్లో నుండి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో కాబట్టి మీరు వీటిని కూడా ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో ద నెక్స్ట్ చాప్టర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇది కూడా 8 మార్క్స్ క్వశ్చన్లో వస్తుంది. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ 8 మార్క్స్ క్వశ్చన్. సో మనం ఇంతకుముందు ఫస్ట్ 3 చాప్టర్స్ అయిపోయినాయి అండ్ నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో 8 మార్క్స్. సో ఫస్ట్ మనం డైరెక్ట్ చూద్దాం. డిస్క్రైబ్ 2 మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఈథేన్. డిస్క్రైబ్ 2 మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఈథేన్ అంటే ఏవైనా ఒక 2 ప్రిపరేషన్స్ ఈథేన్కి సంబంధించినవి రాయండి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వాట్, ఎక్స్ప్లెయిన్ ద కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఈథేన్ విత్ ఎగ్జాంపుల్స్. ఎక్స్ప్లెయిన్ ద కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఈథేన్ విత్ ఈక్వేషన్స్. ఈథేన్ విత్ ఈక్వేషన్స్ అంటే ఎక్స్ప్లెయిన్ ద కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఈథేన్ విత్ ఈక్వేషన్స్ అంటే ఎనీ 4 కెమికల్ ప్రాపర్టీస్ రాసేయండి, ఏదైనా పర్లేదు, ఒక 4 కెమికల్ ప్రాపర్టీస్ రాయండి. ఓకే, సో అంటే మనం దీంట్లో 2 రియాక్షన్స్, వీటి 4 రియాక్షన్స్ కెమికల్ ప్రాపర్టీస్. ఓకేనా, ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ఓవర్, ఈథేన్ ఈజ్ ఓవర్. అండ్ నెక్స్ట్ వన్, సెకండ్ వన్ ఏంటి, బెంజిన్. ఓవరాల్గా ఏంటి, బెంజిన్ క్వశ్చన్. సో ఫస్ట్ వన్ ఏంటి, ఈథేన్ క్వశ్చన్ అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి, బెంజిన్ క్వశ్చన్. అయితే ఇక్కడ మాత్రం ప్రిపరేషన్లో ఏం అడుగుతున్నాడో చూడండి. హౌ డు వి గెట్ బెంజిన్ ఫ్రమ్ ఎస్థలిన్ అంటే ఎస్థలిన్ నుండి బెంజిన్ తయారు చేయడం, ఆ ప్రిపరేషన్ అడుగుతున్నాడు. సో పర్టికులర్ ప్రిపరేషన్ అడుగుతున్నాడు కాబట్టి దాని ఈక్వేషన్ మాత్రమే రాయాలి. సో గివ్ ద ఈక్వేషన్. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ హాలోజినేషన్, ఆల్కైలేషన్, ఎసైలేషన్, నైట్రేషన్, సల్ఫోనేషన్ ఆఫ్ బెంజిన్. Explain halogenation, alkylation, acylation,
నైట్రేషన్, సల్ఫోనేషన్ ఆఫ్ బెంజీన్. అయితే ఇక్కడ మీకు ఇంకోటి ఉంది, ఇక్కడ ఏంటంటే ఆల్కలైషన్ అనేటువంటిది ఫ్రీడెల్ క్రాఫ్ట్స్ ఆల్కలైషన్. ఫ్రీడెల్ క్రాఫ్ట్స్ ఆల్కలైషన్. నెక్స్ట్ అసైలేషన్ అనేటువంటిది ఫ్రీడెల్ క్రాఫ్ట్స్ అసైలేషన్. ఇది ఎక్కడ వస్తుంది? మనకు 2 మార్క్స్ క్వశ్చన్లో కూడా ఇది యూజ్ అవుతుంది, అండ్ 4 మార్క్స్ క్వశ్చన్లో కూడా రావచ్చు అప్పుడప్పుడు. కాబట్టి ఈ 2 క్వశ్చన్స్ మనకు అక్కడ యూజ్ అవుతాయి, అంటే 8 మార్క్స్లో అండ్ 4 మార్క్స్లో కూడా, అండ్ 2 మార్క్స్ ఆల్సో. సో నా దిస్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్ ఈస్ ఓవర్. అండ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, డిస్క్రైబ్ 2 మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఎస్థలిన్. అంటే మళ్ళీ ఇక్కడ ఎనీ 2 మెథడ్స్ రాసేయండి ఎస్థలిన్, ఎనీ 2 మెథడ్స్ ప్రిపరేషన్స్. అండ్ నెక్స్ట్ హౌ డస్ ఇట్ రియాక్ట్స్ విత్, హౌ డస్ ఇట్ రియాక్ట్స్ విత్ ఫస్ట్ వన్ వాటర్, హైడ్రోజన్, హాలోజన్, హైడ్రోజన్ హాలైడ్, ఓజోన్. ఏంటంటే ఇక్కడ వాటర్ ఒకటి, హైడ్రోజన్, హాలోజన్స్, హైడ్రోజన్ హాలైడ్, ఓజోన్. అంటే ఇక్కడ మనకు 5 రియాక్షన్స్ ఇచ్చినాం, కానీ ఎగ్జామ్లో 4 రావచ్చు, లేదంటే 3 రావచ్చు, కానీ 5 మాత్రం ఏం రావు. ఓకే, సో కాబట్టి ఈ 5 రియాక్షన్స్ కూడా మీరు నేర్చుకోవాలి. సో అంటే ఏంటి ఇక్కడ ఎనీ 2 మెథడ్స్ ఎస్థలిన్ యొక్క ప్రిపరేషన్స్ అండ్ ఎనీ 4 కెమికల్ ప్రాపర్టీస్ అడుగుతాడు అక్కడ, కానీ ఇక్కడ మనం 5 ఇచ్చినాం, ఈ 5 కూడా ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ వన్, లాస్ట్ క్వశ్చన్, రైట్ 2 మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఇథిలిన్. 2 మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఇథిలిన్. సో ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయండి కదా, ఎనీ 2 మెథడ్స్ యూ రైట్ దట్, ఎనీ 2 మెథడ్స్ యూ రైట్ దట్. సో హౌ డస్ ఇట్ రియాక్ట్స్ విత్, హౌ డస్ ఇట్ రియాక్ట్స్ విత్ ద ఫస్ట్ వన్, cold dilute alkali KMnO4, cold dilute alkali KMnO4. And next one Br2, and next one ozone, and next one H2, and next one last one heated with O2 at high pressure, heated with O2 at high pressure. సింపుల్ గా O2 తోటి రియాక్షన్ అంతే. సో ఈ 5 కూడా మళ్ళీ ఎనీ 4 అడుగుతాడు, లేదంటే 2 అడగచ్చు, 3 అడగచ్చు. సో ఇది లాస్ట్ క్వశ్చన్. సో అంటే ఇక్కడ ఏంటి, ఇథిలిన్ యొక్క ఎనీ 2 ప్రిపరేషన్స్ మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సో అంటే ఈ 4 క్వశ్చన్స్ అనేటువంటివి ఆర్గానిక్ కెమిస్ట్రీలో లాంగ్ ఆన్సర్స్గా వస్తాయి. అదేవిధంగా ఇక్కడ కొన్ని 4 మార్క్స్లో కూడా రావచ్చు, 2 మార్క్స్లో కూడా రావచ్చు. సో మీకు బెటర్ ఏంటంటే సబ్జెక్ట్ ఇది ఎప్పుడు చదవండి, ఈ సబ్జెక్ట్, ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ సబ్జెక్ట్ అనేటువంటిది ఇది మాత్రం స్పెషల్గా మీరు ఫస్ట్ 2 చాప్టర్స్ చదివిన తర్వాతనే ఇది చదవండి. ఫస్ట్ 2 చాప్టర్స్ మనం లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్ చెప్పినాం కదా, ఏంటవి? అటామిక్ స్ట్రక్చర్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. అటామిక్ స్ట్రక్చర్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. అటామిక్ స్ట్రక్చర్లో 2 క్వశ్చన్లు అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్లో 4, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ 3 క్వశ్చన్స్ అయినా. ఓకే, అండ్ నెక్స్ట్ కెమికల్ బాండింగ్ అన్న, ఆ తర్వాత వచ్చేసి ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేటువంటి క్వశ్చన్స్ మీరు ఆప్షన్స్గా యూజ్ చేయొచ్చు, ఆప్షన్స్గా యూజ్ చేయొచ్చు. ఫస్ట్ ఆ 2 చాప్టర్లు చదివిన తర్వాతనే ఇవి చదవాలి, కానీ ఫస్ట్ ఇవి చదివి అవి చదవకుండా ఉండొద్దు. ఓకే, ఎందుకంటే మనకు లాంగ్ క్వశ్చన్స్ 3 ఇస్తే 2 రాయాలి. ఆ 2 మీరు అటామిక్ స్ట్రక్చర్ అన్న క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ కనుక రాస్తే మీకు సరిపోతుంది. కానీ మనం ఎందుకు వీడియోలో వీటిని కూడా చెప్పాల్సి వచ్చింది అంటే, ఒకవేళ మీరు ఇవి చదవకుండా ఇవి 2 చదివి వెళ్తే మీకు సబ్జెక్ట్ అనేటువంటి చాలా వస్తుంది అండ్ మీకు బెనిఫిట్ కూడా అవుతుంది. 4 మార్క్స్లో వీటికి బెనిఫిట్ అవుతుంది. సో కాబట్టి వీటిని మీరు క్లియర్గా చదవండి. మనకు కనుక టైం ఉంటే మనము వీటిని అన్నిటిని కూడా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే, సో స్టూడెంట్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకే, బాయ్ స్టూడెంట్స్.